సింగరేణి సంస్థను మరింత బలోపేతం చేసి కార్మికులకు అండగా ఉంటామన్నారు మంత్రులు. పేదల సొంత ఇంటి కల నెరవేరుస్తున్నామని చెప్పారు. పామాయిల్ రైతుల ప్రయోజనాలకు విరుద్ధంగా మోదీ సర్కార్ దిగుమతి సుంకం తగ్గించిందని ఫైర్ అయ్యారు. యుద్ధంపై నష్టాన్ని అడిగితే దేశభక్తి లేనటా అని కేంద్రాన్ని ప్రశ్నించారు. రాష్ట్రంలో మెడికల్ పీజీ సీట్లు పెంచాలన్నారు మినిస్టర్స్. ఆర్థికంగా ఇబ్బందులున్నా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని చెప్పారు. సింగరేణి సంస్థను దేశంలోనే అత్యున్నతమైన పబ్లిక్ సెక్టార్ సంస్థగా నిలబెట్టేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. పూర్తి స్థాయిలో సింగరేణిని విస్తరించేలా కొత్త గనులను ప్రారంభిస్తామని చెప్పారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో సింగరేణి జనరల్ మేనేజర్ కార్యాలయాన్ని ప్రారంభించారు బట్టి. కార్మికుల సంక్షేమమే సింగరేణి మొదటి ప్రాధాన్యత అని చెప్పారు. పూర్తి స్థాయిలో సింగరేణిని విస్తరిస్తామంట, కొత్త గనులు తీసుకుంటాం. భవిష్యత్తులో కేవలం బొగ్గే కాకుండా 100 సంవత్సరాలు పైబడి అనుభవం ఉన్నటువంటి సింగరేణి వ్యవస్థ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి క్రిటికల్ మినరల్స్ కానీ ఇంకా ఇతర మినరల్స్ ఎక్కడెక్కడైతే లాభదాయకంగా ఉంటాయో వాటన్నింటినీ స్టడీ చేయడం కోసం కన్సల్టేటివ్ కమిటీని కూడా అపాయింట్ చేశాం. 4 రోజుల యుద్ధంలో మనకు జరిగిన నష్టమేంతని ప్రశ్నిస్తే దేశభక్తి లేదన్నట్లా అని ప్రశ్నించారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. మనం యుద్ధ విమానాలు కోల్పోయామని ఎయిర్ ఫోర్స్ చీఫే ప్రకటించారని గుర్తు చేశారు. మన సైన్యం గురించి కాంగ్రెస్ ఎక్కడా తక్కువ చేసి మాట్లాడలేదని చెప్పారు. ప్రజలకు యుద్ధ వాస్తవాలు చెప్పాల్సిన బాధ్యత కేంద్రానిదేనన్నారు ఉత్తమ్. నేను పోయిన పార్లమెంట్ డిఫెన్స్ కమిటీ సభ్యునిగా కూడా భారతదేశానికి సరిపోను యుద్ధ విమానాలు, సరిపోను మ్యాన్ పవర్ లేదని కూడా చెప్పడం జరిగింది. ఆ దిశలో భారత ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ కు లేఖ రాశారు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. పామాయిల్ పై దిగుమతి సుంకాన్ని 40% పెంచాలని డిమాండ్ చేశారు. రైతుల ప్రయోజనాలకు విరుద్ధంగా దిగుమతి సుంకాన్ని తగ్గించడం బాధాకరమన్నారు. దిగుమతి సుంకం తగ్గించడంతో ఆయిల్ పామ్ రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు మంత్రి తుమ్మల. ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో చదువుతున్న స్టూడెంట్స్ స్టైఫండ్ సమస్యను నేషనల్ మెడికల్ కమిషన్ చైర్మన్ డాక్టర్ బిఎన్ గంగాధర్ దృష్టికి తీసుకెళ్లారు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ. స్టైఫండ్ విషయంలో స్టూడెంట్స్ ను ఇబ్బంది పెడుతున్న కాలేజీలపై చర్యలు తీసుకోవాలని కోరారు. హైదరాబాద్ పర్యటనకు వచ్చిన డాక్టర్ బిఎన్ గంగాధర్ తో బేగంపేటలోని టూరిజం ప్లాజాలో భేటీ అయ్యారు మంత్రి దామోదర. రాష్ట్రంలో ఒకేసారి భారీ సంఖ్యలో కాలేజీలు పెరిగినందున ఫ్యాకల్టీ సర్దుబాటు, బిల్డింగ్ల విషయంలో అవసరమైన మినహాయింపులు ఇవ్వాలని కోరారు. ఎంబీబీఎస్ సీట్లకు అనుగుణంగా పీజీ సీట్లు పెంచుకోవడానికి అనుమతులు ఇవ్వాలన్నారు దామోదర. హైదరాబాద్ లో ఇందిరమ్మ ఇళ్లపై సర్వే పూర్తయిందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. స్థలాలు లేని వారికి, స్థలాలు ఉన్నవారికి ఇందిరమ్మ ఇల్లు ఎలా ఇవ్వాలని ప్రభుత్వం ప్లాన్ చేస్తోందన్నారు. హైదరాబాద్ జిల్లా సమీక్షలో పాల్గొన్న మంత్రి పొన్నం రాజీవ్ యువ వికాసానికి సిటీలో 1,25,000 దరఖాస్తులు వచ్చాయని చెప్పారు పొన్నం. ధాన్యం కొనుగోలును త్వరగా పూర్తి చేయాలన్నారు మంత్రి సీతక్క. కొనుగోలు కేంద్రాల్లో ఒక గింజ కూడా మిగలకుండా తరలించాలని అధికారులను ఆదేశించారు. మంచిర్యాల జిల్లా నస్పూర్ కలెక్టరేట్ లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు మంత్రి సీతక్క. భూభారతి చట్టంతో రైతుల సమస్యలను త్వరగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. చాలా జాగ్రత్తలు తీసుకున్నాం మేము కూడా మూల్యేలో. బట్ ఫ్లడ్ రాలే కానీ టర్నాడో వచ్చి మొత్తం చెట్లన్నీ పోయినాయి. దాదాపుగా 500 ఎకరాల్లో చెట్లు మొత్తం విధ్వంసం అయిపోయినాయి, చెట్లు కింద పడిపోయినాయి. ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను నియమించిన నవీన్ మిట్టల్, లోకేష్ కుమార్, కృష్ణ భాస్కర్ తో కూడిన 3-మెన్ కమిటీ డిప్యూటీ సీఎం బట్టి నేతృత్వంలోని మంత్రుల సబ్ కమిటీకి నివేదిక సమర్పించింది. ఉద్యోగ సంఘాలతో చర్చించిన అంశాలను నివేదికలో తెలిపింది. 3-మెన్ కమిటీ రిపోర్టును స్టడీ చేసిన తర్వాత ఉద్యోగ సంఘాలతో భేటీ కావాలని కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయించింది. రాష్ట్రంలో మళ్లీ ఎండల తీవ్రత పెరిగే అవకాశం ఉంది. రుతుపవనాల కదలిక తగ్గడంతో వానలు తగ్గి ఎండలు పెరుగుతాయన్నారు అధికారులు. 2-3 డిగ్రీల ఉష్ణోగ్రతలు పెరిగే ఛాన్స్ ఉందన్నారు. ఇవాళ కొన్ని జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని, మిగతా అన్ని జిల్లాల్లో పొడి వాతావరణం ఉంటుందని తెలిపారు. దక్షిణాది రాష్ట్రాల్లో నైరుతి రుతుపవనాల కదలిక మందగించింది.
తెలంగాణలో రేపటి నుంచి రుతుపవనాల మూవ్మెంట్ మరింత తగ్గే అవకాశం ఉందని తెలిపింది ఐఎండీ. ఈ ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు తగ్గి ఎండల తీవ్రత పెరిగే ఛాన్స్ ఉందన్నారు అధికారులు. రేపటి నుంచి ఎండలు పెరుగుతాయని చెప్పారు. ప్రస్తుతం గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 నుంచి 5 డిగ్రీలు తక్కువ నమోదవుతున్నాయన్నారు. రేపటి నుంచి 2-3 డిగ్రీలు పెరిగే అవకాశం ఉందని తెలిపారు. మందకోడిగా ఈ యొక్క నైరుతి రుతుపవనాలు అనేవి కదలిక అనేది ప్రస్తుతం కనిపిస్తుంది. సో రానున్న 4-5 రోజులు కూడా కొన్ని జిల్లాల్లో మాత్రం తేలికపాటి వర్షాలు కనిపించినప్పటికీ కూడా ఎక్కువ శాతం మనకి పొడిబారిన వాతావరణం అనేది కనిపించే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. రానున్న 2 రోజులు కూడా కొన్ని జిల్లాల్లో తేలికపాటి వర్షం ఉన్నప్పటికీ కూడా తర్వాత క్రమేపీ కొంచెం ఎండ తీవ్రత అనేది 1-2 డిగ్రీలు పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే ఎండ తీవ్రత కూడా 35 డిగ్రీల కంటే దిగువ స్థాయిలోనే ప్రస్తుతం కొనసాగుతుంది. 2వ తారీఖు నుంచే మనకి ఎండ తీవ్రత 1-2 డిగ్రీలు పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. రాష్ట్రంలో కింది స్థాయి గాలులు వీస్తున్నాయన్నారు వాతావరణ శాఖ అధికారులు. పశ్చిమ దిశ నుంచి వీస్తున్న గాలులతో రాష్ట్రంలో ఇవాళ తేలికపాటి వానలు కురిసే అవకాశం ఉందన్నారు. అక్కడక్కడ మోస్తరు వానలు కురవచ్చని తెలిపారు. బంగాళాఖాతంలో కానీ అరేబియా మహాసముద్రంలో కూడా అయినప్పటికీ కూడా మనకి మందకోటి వాతావరణం వల్ల మనకి గాల్లో ఉన్నటువంటి తేమ కూడా కొంచెం తగ్గినప్పటికీ కూడా ఈరోజు రేపు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ముఖ్యంగా చూసుకుంటే ఇటు భద్రాద్రి కొత్తగూడెంలోను ఇటు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, ఈవెన్ సిటీకి కూడా తేలికపాటి వర్షం అయితే కనిపిస్తుంది. సో రేపు కూడా కొంచెం మేఘకృతమైనటువంటి వాతావరణం ఉన్నప్పటికీ కూడా తేలికపాటి వర్షాలు అనేవి కురిసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇవాళ భద్రాద్రి కొత్తగూడెం, వికారాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్, నారాయణపేట, నాగర్ కర్నూల్, వనపర్తి, జోగులాంబ, గద్వాల్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇచ్చారు ఐఎండీ అధికారులు. ఈ జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందన్నారు. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయన్నారు. మిగతా అన్ని జిల్లాల్లో పొడి వాతావరణం ఉంటుందని తెలిపారు. నైరుతి ముందుగానే పలకరించినా రాష్ట్రంపై ఆ ప్రభావం పెద్దగా కనిపించడం లేదు. మొదట 3-4 రోజులు భారీ వర్షాలు కురిసినా గత 2 రోజులుగా మళ్లీ ఎండలు మొదలయ్యాయి. జూన్ మొదటి వారంలో ఎండల తీవ్రత మరింత పెరగనుందని తెలిపింది ఐఎండీ. ఆపరేషన్ సింధూర్పై కేంద్ర ప్రభుత్వం నిజాలు చెప్పాలన్నారు ఏఐసీసీ చీఫ్ ఖర్గే. పాక్ దాడిలో జరిగిన నష్టంపై స్వతంత్ర కమిటీతో విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. ఉగ్రదాడులపై విపక్షాల ప్రశ్నలకు ప్రధాని సమాధానం చెప్పాలన్నారు కాంగ్రెస్ నేత పవన్ ఖేరా. భారత్ పాక్ సీజ్ ఫైర్లో ట్రంప్ పాత్రపై మోదీ క్లారిటీ ఇవ్వాలన్నారు ఇండియా కూటమి నేతలు. ఆపరేషన్ సింధూర్పై మోదీ సర్కార్ ప్రజలను తప్పుదోవ పట్టిస్తుందన్నారు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే. సింగపూర్లో సీడీఎస్ అనిల్ చౌహాన్ వ్యాఖ్యలు అనేక అనుమానాలకు తావిస్తున్నాయన్నారు. ఆపరేషన్ సింధూర్పై స్వతంత్ర కమిటీతో దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేశారు. వెంటనే పార్లమెంట్ ప్రత్యేక ఏర్పాటు చేసి ప్రజలకు వాస్తవాలు చెప్పాలన్నారు. భారత యుద్ధ విమానాలు కూలిపోయాయనే ప్రచారానికి సీడీఎస్ కమెంట్లు బలం చేకూరుస్తున్నాయంటూ ట్వీట్ చేసింది కాంగ్రెస్ పార్టీ. పహల్గామ్ దాడికి పాల్పడిన టెర్రరిస్టులను పట్టుకోవడంతో మోదీ సర్కార్ విఫలమైందన్నారు కాంగ్రెస్ నేత పవన్ ఖేరా. పుల్వామా దాడి టైంలో ఆర్డీఎక్స్ ఎవరు కొన్నారని ప్రశ్నించారు. పాక్తో సీజ్ ఫైర్ కు కారణమేంటో కేంద్రం చెప్పాలన్నారు. ఉగ్ర దాడులపై కాంగ్రెస్ పార్టీ అడుగుతున్న ప్రశ్నలకు ప్రధాని మోదీ ఎందుకు సమాధానం చెప్పడం లేదన్నారు. ఎవరి ఒత్తిడితో కాల్పుల విరమణ జరిగిందో దేశ ప్రజలకు తెలియాలన్నారు పవన్ ఖేరా. हम तो कांग्रेस को बार-बार सवाल पूछ रही है साहब, क्या पहलगाम के 4-5 आतंकी पकड़े गए? पुलवामा में आरडीएक्स कौन लाया? क्या आपने सीज फायर में हाफिज सईद, अजहर मसूद, दाऊद इब्राहिम इन सबको वापस लाने की शर्त रखी या नहीं रखी? किन शर्तों पे सीज फायर हुआ? ठोस बात करिए ना. ये नारे और ये भाषण ये सब तो 11 साल हो गए, सबने सुन लिया और सबको आपकी पोल समझ में आ गई. భారత్ పాక్ యుద్ధం ఆపానని పదే పదే చెబుతున్న ట్రంప్ ప్రకటనలపై ప్రధాని మోదీ స్పందించాలన్నారు కాంగ్రెస్ నేత జయరాం రమేష్. 21 రోజుల్లో 11 సార్లు భారత్ పాక్ ఘర్షణపై ట్రంప్ కామెంట్ చేశాడన్నారు. 2 న్యూక్లియర్ దేశాల మధ్య జోక్యం ఉద్రిక్తతలు తగ్గించామని చెప్పారన్నారు. దీనిపై కేంద్రం క్లారిటీ ఇవ్వాల్సిందే అన్నారు జయరాం రమేష్. And we were able to stop potentially a nuclear war through trade. You know, normally they do it through bullets. We do it through trade. భారత్ అభ్యంతరంతో ఆపరేషన్ సింధూర్పై కొలంబియా వైఖరి మారిందన్నారు కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్. ఉగ్రవాదంపై భారతదేశ వైఖరిని కొలంబియా నేతలు అర్థం చేసుకున్నారన్నారు. ఆల్ పార్టీ ప్రతినిధులు బొగోటాలోని టాడియో లోజానో వర్సిటీని సందర్శించారు. యూనివర్సిటీలోని మహాత్మా గాంధీ విగ్రహానికి నివాళులర్పించారు. Our delegation has had a very busy and productive day today here in Bogota, the capital of Colombia. We met with the Foreign Ministry, the Senior Vice Minister received us. We had some good news that they have withdrawn their statement that had disappointed us earlier.
and will issue a statement of strong support for our position and understanding for our position. ఢిల్లీలోని బీజేపీ ప్రభుత్వం ఎన్నికల హామీలన్నీ మర్చిపోయిందని ఆరోపించింది ఆమ్ ఆద్మీ పార్టీ. సీఎం రేఖా గుప్తా సర్కార్ తీరుకు వ్యతిరేకంగా ఆందోళన చేపట్టింది. మహిళా సమృద్ధి యోజన స్కీమ్ను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు ఆప్ కార్యకర్తలు. ఈశాన్య రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గౌహతి, ఇంపాల్ సహా అనేక సిటీలు వరద నీటిలో చిక్కుకుపోయాయి. అస్సోంలో 5 సహా మొత్తం 10 మంది మరణించారు. లోతట్టు ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టారు అధికారులు. సిక్కింతో పాటు నార్త్ ఈస్ట్ రాష్ట్రాలకు భారీ రెయిన్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. నైరుతి రుతుపవనాలు బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో ఈశాన్య రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అసోంలో కుండపోత వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. కామరూప్ జిల్లాలో కొండ చర్యలు విరిగిపడి 5 మృతి చెందారు. కామరూప్, కాచర్ జిల్లాల్లో లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. అసోంలోని పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది వాతావరణ శాఖ. జోరువానలకు అసోం రాజధాని గౌహతిలో రోడ్లన్నీ నీట మునిగాయి. గౌహతి నుంచి ప్రాంతాల నుంచి రాకపోకలు నిలిచిపోయాయి. మణిపూర్లో 2 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలకు ఇంఫాల్ లోయ జలమయమైంది. నదులు ఉప్పొంగి ప్రవహిస్తూ ఉండటంతో అనేక జిల్లాలు వరదల నీటిలో చిక్కుకున్నాయి. ఇంఫాల్ జిల్లాతో పాటు ఉరిపో, కాక్వా, తాంగ్మైబన్, సంగోల్బన్ సహా అనేక ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. ఇంఫాల్, సెరౌ నదులు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి. ఇంఫాల్లో రోడ్లన్నీ నదులను తలపిస్తున్నాయి. నదీ పరివాహక ప్రాంతాల ప్రజలు నదుల్లోకి దిగడం, చేపలు పట్టడం నిషేధించారు అధికారులు. మణిపూర్లో జూన్ 3 వరకు భారీ వర్షాలు ఉంటాయంది వాతావరణ శాఖ. సేనాపత్ జిల్లాతో సహా రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో ఈదురుగాలులతో వానలు పడతాయంది. మణిపూర్ దక్షిణ జిల్లాలు, ముఖ్యంగా చందేల్, చురాచంద్పూర్, ఫెర్జావాల్, కాక్చింగ్, తౌబోల్ ప్రాంతాల్లో భారీ రెయిన్ అలర్ట్ ఇచ్చింది ఐఎండీ. హిమాలయ రాష్ట్రం సిక్కింలోనూ భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. మంగన్, గ్యాల్షింగ్, సొరెంగే, గ్యాంగ్టక్ జిల్లాలకు రెడ్ అలర్ట్ ఇచ్చింది ఐఎండీ. अब क्या होगा, जैसे अभी कल तो काफ़ी उधर टीम लगा पड़ा, डिस्ट्रिक्ट साहब मतलब डिस्ट्रिक्ट एडमिनिस्ट्रेशन है, उसमें पुलिस प्रशासन है, सब मिलके और ये रेस्क्यू टीम तो काम अभी चालू है. కేరళ, కర్ణాటకలో వర్షాల తీవ్రత కాస్త తగ్గింది. కేరళలో 4 మృతి చెందగా తిరువనంతపురం జిల్లాలో సముద్రంలోకి వెళ్లిన 9 మంది తప్పిపోయినట్లు తెలుస్తోంది. కర్ణాటకలో భారీ వర్షాలతో మరణించిన వారి ఫ్యామిలీలకు 5 లక్షల పరిహారం ప్రకటించింది ప్రభుత్వం. నైరుతి ప్రభావంతో ఏపీలోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల పదవీ విరమణ ప్రయోజనాలను పెంచుతూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. అంగన్వాడీ సిబ్బందికి పదవీ విరమణ వయసు 65 ఏళ్లుగా ప్రకటించింది. రిటైర్మెంట్ బెనిఫిట్స్ ₹1,00,000 నుంచి 2,00,000కు పెంచింది. హెల్పర్లకు 50,000 నుంచి ₹1,00,000 పెంచుతూ ఉత్తర్వులు ఇచ్చింది ప్రభుత్వం. 60 ఏళ్లు దాటి వీఆర్ఎస్ తీసుకునే టీచర్లకు, హెల్పర్లకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ వర్తించవని జీవోలో తెలిపింది ప్రభుత్వం. అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల పదవీ విరమణ ప్రయోజనాలను పెంచుతూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. అంగన్వాడీ సిబ్బందికి పదవీ విరమణ వయసు 65 ఏళ్లుగా ప్రకటించింది. రిటైర్మెంట్ బెనిఫిట్స్ ₹1,00,000 నుంచి 2,00,000కు పెంచింది. హెల్పర్లకు 50,000 నుంచి ₹1,00,000 పెంచుతూ ఉత్తర్వులు ఇచ్చింది ప్రభుత్వం. 60 ఏళ్లు దాటి బీఆర్ఎస్ తీసుకునే టీచర్లకు, హెల్పర్లకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ వర్తించవని జీవోలో తెలిపింది ప్రభుత్వం. ఇవి బులెటిన్ అప్డేట్.